రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెట్టింగ్లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ చైన్ స్నాచింగ్లకు అలవాటు పడ్డాడు. మహిళలు వేసుకున్న బంగారు గొలుసులు దొంగతనం చేస్తున్నాడు. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 2 తులాల పుస్తెల తాడు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్పై ఎఫ్ఐఆర్ నెంబర్ 507/2024 అండర్ సెక్షన్ 304 అండ్ 109 BNS కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు అంతా కూడా మహేశ్వరం డీసీపీ శ్రీమతి డి సుంతారెడ్డి గారి ఆదేశాల మేరకు 3 టీమ్స్ తయారు చేయడం జరిగింది. 3 టీమ్స్, ఒకటి షేర్గూడ వైపు, ఒకటి మల్కీస్గూడ వైపు, ఒకటి రామదాస్పల్లి వైపు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ నేరస్తుడు ఆచూకీ మనకు అప్ టు చంపాపేట వరకు లభించడం జరిగింది. అక్కడ మనం ఈ చంపాపేట దగ్గర ఈ బైక్ మూవ్మెంట్ అయినట్లు తెలియడం జరిగింది. ఈ విధంగా నేరస్తుడు వాహనాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో ఇంకా టీమ్స్తో పాటు ఈ నేరస్తుడు మూవ్మెంట్ కోసము సెర్చ్ చేస్తుంటే ఈరోజు వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ డ్యూటీలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకు మంగళపల్లి గేట్ దగ్గర ఈ యొక్క తనిఖీల్లో ఈ నేరస్తుడు పట్టుబడడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత పోలీసు వారు విచారించగా ఈ 2 కూడా తన స్నాచింగ్ నేరాల్లో తీసుకొని దీన్ని కుదవపెట్టడానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నట్లు